వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, సెల్స్ గురించి అయితే కొన్ని విషయాలు చెప్తాను ఫ్రెండ్స్. మీకు తెలియని వాళ్ళకు తెలుస్తుందని అంటే ఈరోజు వీడియో. ఈ సెల్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈ సైజ్ ఉంటుంది, ఒకటి ఈ సైజ్ ఉంటుంది. ఇది పెన్సిల్ సెల్ అంటారు, ఇది AAA, ఇది AA. ఇది ఎలా ఉంటుంది సైజు. ఇది ఎక్కువగా వాచ్లు అంటే రిమోట్ బొమ్మలు ఉంటాయి కదా, పెద్ద వాటికి యూజ్ చేస్తుంటారు. ఇవైతే డిష్లు, ఏసీలకు వాటికి యూజ్ చేస్తుంటారు. AAA ఇది. అయితే దీని మీద వ్యాలిడిటీ డేట్ ఉంటుంది. కొన్ని 2 years ఇస్తారు, కొన్ని సెల్స్ మాత్రం దీర్ఘకాలంగా 10 years వరకు అయినా ఉంటుంది. దాని మీద డేట్ కూడా ఉంటుంది. ఒకసారి గమనిస్తే మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ప్రతి సెల్స్ మీద అయితే ఉంటుంది, ప్రతి కంపెనీ మీద ఉంటుంది. ఇది ఎవ్రీడే కంపెనీ 10/23 అని ఉంది. అలాంటి చూడండి డేట్ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. ఇది 2 years వరకు ఉంటుంది. 24 months అని రాసి ఉన్నది, సెల్స్ మీద ఉంటుంది. కొన్ని ఏమైతే అంటే ఎక్కువ కాలం ఉంటుంది అనమాట, 10 years వరకు ఉంటుంది. డ్యూరా సెల్ అయితే 10 years వరకు ఉన్నది. ఇది 23 నుంచి 33 వరకు ఉంటుంది, 10 years ఉంటుంది. దాని మీద చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, 33 వరకు ఉంది. 23 నుంచి 33, 10 years వరకు అనేది ఉంటుంది. ఇట్లా అనమాట చూసి మనం తీసుకోవాలి. ఎక్కువ కాలం అనేది మనం సెల్స్ వాచ్లో కానీ రిమోట్లో వేరే దాంట్లో వేసినవి ఉంటే మాత్రం తీసేయమంటే పడేయండి, అది యూజ్ చేయకండి, కొత్త మళ్ళీ వాడుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇల్లు చదివినప్పుడు ఆ చెత్త దాంట్లోకి మనం తగలబెట్టేస్తుంటాం, నిప్పులలో తేలిపోతుంది. మన దగ్గర ఉంటూ అది మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని చేయకండి. వాడిన తర్వాత పిల్లల చేతికి అయితే ఇవ్వకండి. పాడైపోయినాయి కాబట్టి చేతికి ఇచ్చినాకో అవి నోట్లో పెట్టుకుంటే డేంజర్స్, అది కూడా చేయకండి ఆ పని. ఇంకా ఏంటంటే, బాగా హీట్ ఉన్న గదిలో కూడా ఈ సెల్స్ ఉండకపోవడం చాలా బెటర్ అని. ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్పిన, తెలియని వాళ్ళకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.